ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కుప్పం స్టార్ట్ చేసాం. 6 నెలల్లో చిత్తూరు జిల్లా అవుతుంది. 2 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం దీన్ని స్కేలప్ చేస్తాం. రాష్ట్రం మొత్తం ఇది వచ్చినప్పుడు దానికి ప్రివెంటివ్ హెల్త్లో చాలా ముఖ్యమైనది యోగా. హెల్త్లో యోగా ఒక పక్కన, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తాం. అందుకే నేను పదే చెప్తున్నా, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ 3 రావాలంటే మన చేతుల్లోనే ఉంది. కలుషితమైన ఆలోచనలు చేస్తే కలుషితమైన ఫలితాలే వస్తాయి. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయి. అది మీడియాకు కావచ్చు, సోషల్ మీడియాకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, సమాజంలో ఏ వర్గానికైనా కావచ్చు, అందరికీ వర్తిస్తుంది ఇది. కానీ కొంతమంది ఆ కలుషితమైన ఆలోచనలు చేసి సమాజాన్ని కలుషితం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే వాళ్ళందరినీ సమాజానికి దూరంగా పెట్టగలిగితే మనం అందరం కూడా హ్యాపీగా బతుకుతాం. లేకపోతే సమస్యల సుడిగుండంలోనే ఉంటాం. దిస్ ఈజ్ ది అజెండా. కాబట్టి ఈరోజు నాకు అందరితో మాట్లాడిన తర్వాత, మొత్తం అన్నీ చూసిన తర్వాత అరేంజ్మెంట్స్ అన్నీ సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. ఇంతవరకు నేను చేసిన అన్ని ఈవెంట్లో దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ ఈవెంట్, గ్రేటెస్ట్ ఈవెంట్. నాట్ ఓన్లీ బిగ్గెస్ట్, గ్రేటెస్ట్ ఈవెంట్. ఇది ఒక హ్యూమన్ యాంగిల్లో ఆలోచించి చెప్తున్నాను. ఇది కానీ అడాప్ట్ చేసుకోగలిగితే నథింగ్ లైక్ దట్, ఇట్ విల్ బి ఏ బిగ్ గేమ్ చేంజర్ ఆన్ హెల్త్ సెక్టర్. సార్ ఇప్పటికే సార్ దీనికి సంబంధించి మోదీ గారు కూడా ఒక ట్వీట్ చేసి ఉన్నారు సార్. దీనికి సంబంధించి నేను కూడా ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నాను ఇక్కడ రావడానికి అని చెప్పి. డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ట్రిప్ తర్వాత ఆయన డైరెక్ట్గా ఇక్కడికే నేరుగా రాబోతున్నారు. మొదటిసారి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక రోజు ముందుగానే ఇక్కడికి వచ్చి స్టే చేయబోతున్నారు సార్. ఏమనిపిస్తుంది సార్ మీకు ఇదంతా చూసిన తర్వాత? వెరీ ఇన్స్పైరింగ్. ఒక మంచి అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మనం ముందుకు పోతున్నాం. ఆయన 1 డే ముందొచ్చి ఇక్కడే ఉండి ఈరోజు కూడా అక్కడ మాట్లాడినప్పుడు యోగాని గురించి మాట్లాడాడు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టైం. ఒక ప్రధానమంత్రి యోగాని ఇంత మనసుకు దగ్గర తీసుకొని అనునిత్యం దాన్ని మాట్లాడమే కాకుండా ఆయన ప్రాక్టీస్ చేస్తూ అందరి దగ్గర ప్రాక్టీస్ చేయించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఆయన రేపు 1 డే ముందే వచ్చి నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉంటున్నాడు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అకేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అదే మరిగా మనందరం కూడా విశాఖపట్నంలో ఉండే వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. మీరందరూ స్వచ్ఛందంగా ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేసుకొని ఆ రోజు మీకు కేటాయించిన మీరు సీట్లు రిజర్వ్ చేసుకోవాలి. లేకుంటే ఆ రోజు వచ్చేసి ఎక్కడికక్కడ వీలు కాదు. మీరు రావడం, ఎక్కడికి రాలేని వాళ్ళు మీ ప్రాంతంలోనే మీరు చేయడం, మీ ఇంట్లోనే మీరు చేయడం. నేను ఎక్స్పెక్ట్ చేసి ప్రతి ఒక్క ఇంట్లో ఒక హౌస్ హోల్డ్ ఈవెంట్ కావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఈవెంట్ చేయాలి, ప్రతి ఒక్క వ్యక్తి చేయాలి. 5,35,00,000 మంది జనాభా ఉన్నాం. పిల్లల్ని తీసేస్తే దగ్గర 4,70,000, 4,70,00,000, 80,00,000 ఉంటాం. అందరూ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రమ్ 9th క్లాస్ ఆన్వర్డ్స్ ఎవ్రీబడి ఈ యోగా ప్రాక్టీస్ చేయాలి. సీఎం సార్, ఇప్పుడు దీని గురించి అంటే చాలా ఎక్కువ మంది ఇక్కడ పాల్గొంటున్నారు కాబట్టి ఏదైనా ఒక మాక్ డ్రిల్ లాంటిది కానీ, అంటే బిఫోర్ డే ఏదైనా ప్లాన్ చేశారు సార్? బిఫోర్ 3 days ముందు కానీ అన్నీ సక్రమంగా సమన్వయ్యేటట్టుగా. అందుకే ఇప్పుడు నేనేం చెప్పానంటే మా వాళ్ళకి చెప్పాను, వీలైతే 20వ తారీఖు మార్నింగ్ ఈ ఈవెంట్ని ఒక మాక్ ఈవెంట్ కింద క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటే చేయమంటున్నాను. ఈరోజు రేపు ఆలోచించుకుంటారు. దూరంగా నుంచి వాళ్ళు వచ్చి మళ్ళా పోలేరు, కానీ ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఆ రోజు వస్తారు. విశాఖపట్నం జిల్లా 1 hour జర్నీ ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ రోజు మాక్ ఈవెంట్ కరెక్ట్గా 6 o'clock వచ్చి 6:30కి వచ్చి 7కి స్టార్ట్ చేసి 8 క్లోజ్ చేసి మళ్ళీ 9-10 కంతా రెస్పెక్టివ్ డెస్టినేషన్స్కి వెళ్ళిపోవచ్చు. అది వర్కౌట్ చేయమన్నాం. సార్ సబ్మిషన్ సార్ ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి తీసుకెళ్లాలనుకుంటే
స్కూల్ లెవెల్ నుంచి దీన్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అలాగే మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో స్ట్రెస్ రిలీఫ్ కోసం మెడిటేషన్ యోగా లాంటివి చేసేవారు, తర్వాత లేదు సార్ సిస్టమ్. ఇలాంటి యాక్షన్ ప్లాన్ అయినా ప్రిపేర్ చేశారు? అవి కూడా ఆలోచిస్తున్నాం. విశాఖపట్నం ఇంటర్నేషనల్ యోగా డే అని ఒక డిక్లరేషన్ ఇస్తాం. ఏం చేయగలుగుతాం ఆలోచించుకుంటాం. నేషనల్ లెవెల్లో ప్రధానమంత్రి గారిని అడుగుతాం, వారు ఏం చేయగలుగుతారు. ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఏం చేయగలుగుతామో ఆ రోజు ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఒక డిక్లరేషన్ ఇస్తాం. సీఎం గారు 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇంటర్నేషనల్ యోగా డే రోజున ఒక డిక్లరేషన్, విశాఖపట్నం డిక్లరేషన్. సీఎం గారు గారు, యోగా కోసం సీఎం గారు ఏమైనా డెడికేటెడ్ గా యూనివర్సిటీస్ లాంటివి అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తారా? డెఫినెట్గా ఇప్పుడు అమరావతిలో సత్యనారాయణరాజు గారు 750 బెడ్స్తో నేచురోపతి యోగా చేస్తున్నారు. వీలైతే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడుతున్నాం. డీమ్డ్ యూనివర్సిటీ టైప్లో లేకపోతే యోగా ఇన్స్టిట్యూషన్ ఒకటి కానీ ఏది చేస్తే బాగుంటుందో అందరితో మాట్లాడి విల్ కమ్ విత్ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్. ఒకటి, ప్రాక్టీస్ చేయాలంటే అలాంటి హాస్పిటల్స్ ఉండాలి. 2, చదువుకోవాలంటే కాలేజ్ ఉండాలి. 3వది, ఆఫ్లైన్ ఆన్లైన్ కంటిన్యూస్ చదువుకుంటూ దీన్ని టేకప్ చేయాలంటే అలాంటి వాలంటీర్స్ ముందుకు రావాలి. స్వచ్ఛందంగా చాలామంది ముందుకు రావాలి. ఇది ఒక గవర్నమెంట్ చేస్తే ప్రోగ్రామ్ లిమిటెడ్గా ఉంటుంది. మాస్ కానీ పెనిట్రేట్ అయ్యి ప్రతి ఒక్కరు వే ఆఫ్ లైఫ్ కానీ తీసుకుంటే ఆటోమేటిక్గా నేను అందుకే